శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడి యొక్క ధాటికి తట్టుకోలేక వెనుదిరుగుతూ ఉంటే కౌరవులందరూ కూడా ఆ దుర్యోధనుడిని చూసి అర్జునుడు హేళనగా మాట్లాడితే దాన్ని సహించలేనటువంటి వాడై దుర్యోధనుడు వెనుదిరిగినప్పటికీ మళ్ళీ తిరిగి యుద్ధానికి సన్నద్ధుడై వెనుకకు వస్తుంటే అతన్ని నివారించి మరలా తనను తాను సంభాళించుకుని కర్ణుడు, అలాగే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, దుశ్శాసనుడు, వివింశతి, వీళ్ళందరూ కూడా, భీష్మాచార్యుడు అందరూ కూడా మరలా తిరిగి యుద్ధానికి అన్ని వైపులా అర్జునుడు చుట్టుముట్టి ఒక్కసారిగా అర్జునుడి మీదకి శరవర్షాన్ని కురిపించారు. తానొక్కడై అందరి బాణ వర్షంలో పడుతున్నటువంటి ఆ శర పరంపరను ఎదుర్కొంటూ వీళ్ళని శాంతింపచేద్దాము అని అనుకున్నటువంటి వాడి మనసులో దివ్యమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమ్మోహనాస్త్రం ప్రయోగించేటప్పటికీ దాని యొక్క ప్రభావాన్ని ఎవరు ఎదుర్కోలేరు. అంత గొప్పదైనటువంటి అస్త్రం. దాంతో ఆ అస్త్రానికి అందరూ కూడా విసంజ్ఞులైపోయారు. అంటే ఏమీ తెలివి లేనటువంటి వాళ్ళే ఒక్కసారిగా మూర్ఛపోయారు. అలా ఉండగా వెంటనే ఉత్తర కోరినటువంటి మాటలను స్మరించిన వాడే ఉత్తర కుమారుడికి చెప్పి, వెళ్ళిదిగో మీ చెల్లెలు అడిగింది, వాళ్ళ తలపాగాల్లోంచి కావలసినటువంటి దివ్యమైనటువంటి చక్కటి రంగురంగులైనటువంటి వస్త్రాలను అవి తీసుకో, కానీ భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళకు, ఆయన మూర్చిపోయాడని నేను అనుకోను. ఎందుకంటే ఈ సమ్మోహనాస్త్రాన్ని తట్టుకోగలిగినటువంటి వ్యక్తి ఆయన ఒకడే, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు అని తెలియజేశాడు. అందువలన జాగ్రత్తగా అతను వెళ్ళాడు. రథం దిగి కావలసినవి తీసుకున్నాడు. తీసుకుని మళ్ళీ రథం ఎక్కాడు. రథం ఎక్కి తిరిగి రథాన్ని వెళ్ళిపోతుంటే చూశాడు భీష్మాచార్యుడు. తన ముందర నుంచి అలా వెడుతున్నటువంటి అర్జునుడిని చూశాడు. చూసినటువంటి వాడై ఒక వాడి అయినటువంటి బాణంతో అర్జునుడిని గాయపరిచాడు. వెంటనే దానికి ప్రతిస్పందించినటువంటి అర్జునుడు 10 బాణాలతో ఆ భీష్మాచార్యుడి యొక్క గుర్రాన్ని చంపేశాడు. సారథిని గాయపరిచాడు. భీష్ముడిని కూడా గాయపరిచాడు. గాయపరిచి తాను తిరిగి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడిని చూసేటప్పటికి ఒకసారి దుర్యోధనుడు దూరంగా చూశాడు. హాయిగా రణభూమిలో అందరూ మూర్చిపోయి ఉండగా హాయిగా వెళ్ళినటువంటి వాడిని చూశాడు. వీళ్ళకి లోపల కొంత మెలకు వచ్చింది. వచ్చి అప్పుడు వెంటనే దుర్యోధనుడు అడిగాడు, తాత నీ అంత పరాక్రమవంతుడు లేడని చెప్తారు కదా, అటువంటి నువ్వు కూడా అర్జునుడిని నిరోధించలేకపోయాటయ్యా. అదిగో వెళ్ళిపోతున్నాడు, అతన్ని ఆప్ చెయ్యి అంటూ అరుస్తున్నాడు. వెంటనే చెప్పాడు, నువ్వేం చేసావా అప్పటి వరకును? ఆ అర్జునుడు ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మం వైపు తన మనస్సు వెళ్ళనివాడు కాబట్టే మన ఇలా వదిలేసాడు ప్రాణాలతో. లేకపోతే కనుక మన ప్రాణాలే తీసేయగలిగినటువంటి పరిస్థితి అతనికి వచ్చింది. ఆ అవకాశాన్ని ఎవడు జార విడుచుకోడు. అటువంటిది కూడా వదిలేశాడు. అందువలన ఇప్పుడు యుక్తాయుక్తం ఏంటో మనం తెలుసుకోవాలి.
నువ్వు జాగ్రత్తగా నీ సైన్యాన్ని తీసుకుని కురుదేశానికి నాడు. ఆ అర్జునుడు ఆ విరాటుని గోధనాన్ని అంతా తీసుకుని విరాట రాజ్యానికి వెళ్తాడు అని ఆజ్ఞాపించాడు భీష్మాచార్యుడు. అతని యొక్క మాట అందరికీ కూడా రుచించింది. అంతటి కోపంతో ఉండేటువంటి ఆ దుర్యోధనుడు కూడా దుర్యోధనస్తస్యతు తన్నిశమ్య పితామహస్యాత్మహితం వచోథ అతీతకామో యుధిసోత్యమర్షి రాజా వినిశ్వస్య బభూవ తూష్ణీం. భీష్ముడి యొక్క హితవచనాలు విన్నాడు, తన కోపాన్ని కొద్దిగా అణచుకున్నాడు, యుద్ధం పట్ల కోరికను విడిచిపెట్టాడు, మౌనంగా ఉండి ఆయన యొక్క మాటని పాటించాడు. తద్భీష్మవాక్యం హితమీక్ష్య సర్వే ధనంజయాగ్నించ వివర్ధమానం నివర్తనాయైవ మనో నిదధ్యు దుర్యోధనంతే పరిరక్షమాణాః. మిగిలిన వాళ్ళకు కూడా ఈ భీష్ముడి యొక్క మాట చాలా హితం అనిపించింది. ఎందుకంటే ఆ అర్జునుడి యొక్క పరాక్రమం చూశారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరాక్రమం చూశారు. ఆ అర్జునుడి యొక్క పరాక్రమం ముందర ఆగలేమో అనేటువంటి విషయం అందరికీ తెలిసిందైంది. అందువలన అటువంటప్పుడు యుద్ధం చేస్తే ఆ ధనంజయాగ్ని ఇంకా ప్రజ్వరిల్లుతుంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళై ఈ దుర్యోధనుని రక్షించుకుంటూ తిరిగి వెళ్ళడం అనేటువంటిదే మంచిది అనుకున్నారు యోధులందరూ. అందుకని తిరిగి వెళ్ళారు. తాన్ ప్రస్థితాన్ ప్రీతమనాః సపార్థః ధనంజయ ప్రేక్షకురు ప్రవీరాన్ అభాషమాణో అనునయం ముహూర్తం వచోబ్రవీత్ సంపరిహృత్య భూయః పితామహం శాంతనవం చ వృద్ధం ద్రోణం గురుంచ ప్రణిపత్య మూర్ధ్నా. ఆ కౌరవ వీరులందరూ తిరిగి వెనక్కి వెళ్ళడం అనేటువంటి దాన్ని చూశాడు ధనంజయుడు, చాలా సంతోషించాడు. వెంటనే ఒక ముహూర్త కాలం పాటు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయేట. ఆ తర్వాత ఆ భీష్ముడికి ద్రోణాచార్యుడికి శిరస్సు వంచి నమస్కారం చేసేట. నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేసేట. ద్రౌణిం కృపంచైవ కురుంశ్చ మాన్యాన్ శరైర్విచిత్రైరభివాద్య చైవ దుర్యోధనస్యోత్తమరత్న చిత్రం చిచ్ఛేద పార్థో ముకుటం శరేణ. ఆ తర్వాత అశ్వత్థామకు కృపాచార్యుడుకు అలాగే బాహులీకుడికి సోమదత్తుడికి ఇలాంటి కురువీర్లందరికీ కూడా విచిత్రమైనటువంటి బాణాలతో అభివాదనం చేశాడు. అలాగే బ్రహ్మాండమైనటువంటి ఉత్తమ రత్న ఖచ్చితమైనటువంటి ఒక గొప్ప కిరీటాన్ని ధరించాడు దుర్యోధనుడు. ఆ కిరీటాన్ని ఒక బాణంతో ఛేదించేట. ఆ దుర్యోధనుడి యొక్క శిరస్సు మీద ఉండేటువంటి కిరీటాన్ని ఛేదించాడు. అంతేకాని శిరస్సుని ఖండించలేదు. ఎందుకంటే అది ఈయన లక్ష్యం కాదు, భీముడి యొక్క లక్ష్యం అది. ఆమంత్ర్య వీరాంశ్చ తథైవ మాన్యాన్ గాండీవఘోషేణ వినజ్య లోకాన్ సదేవదత్తం సహసా వినాద్య విదార్య వీరు ద్విషతాం మనాంసి. ఈ విధంగా కురువీరులందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. తన యొక్క గాంధీవ ఘోషంతో అలాగే తన యొక్క దేవదత్త శంఖాన్ని మరొక్కసారి పూరించినటువంటి వాడై ఆ శంఖ ధ్వనితోటి అందరి హృదయాల్లోనూ మరొక్కసారి గొప్ప అలజడిని రేపినటువంటి వాడై దిక్కులన్నింటినీ కూడా పిక్కటెల్ల చేసినటువంటి వాడై వెనుదిరిగాడు. ధ్వజేన సర్వాన్ అభిభూయ శత్రూన్ సహేమ మాలేన విరాజమానః దృష్ట్వా ప్రయాతాంస్తు కురూన్ కిరీటీ హృష్టో అబ్రవీత్ తత్ర సమస్య పుత్రం ఆవర్తయాస్వాన్ పశవో జితాస్తే యాతా పరే యాహి పురం ప్రహృష్టః.
ఈ విధంగా శత్రువులందరినీ కూడా పరాభవించాడు. హేమమాలాలంకృతమైనటువంటి ధ్వజంతో ప్రకాశిస్తూ ఆ అర్జునుడు కురువీరులందరూ కూడా తిరిగి మరలి తమ యొక్క దేశానికి తిరిగి ప్రయాణమయ్యారు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ మత్స్యపుత్రుడైనటువంటి ఉత్తర కుమారుడితో సంతోషంతో ఈ విధంగా చెప్పాడు, ఓ ఉత్తర కుమార, ఈ గుర్రాలను పశువులను మళ్లించు, శత్రువులందరూ కూడా మనం చేత జయింపబడ్డారు, వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు, అందువలన ఆనందంగా పట్టణంలోకి ప్రవేశించు అన్నాడు. పశులు మరలే శత్రు బలములు పీనుంగు పెంటలయ్యే, రాజు పెద్ద దొరలు చీరలొలువబడిరి, సిగ్గరి బిరుదులు వైచిరింక మొగుడవలదే మనకు అని తెక్కన గారి యొక్క భారతంలో చెప్పబడింది. అందువల్ల ఈ విధంగా అందరూ వెళ్ళారు కాబట్టి ఆనందంగా మనం విజయ పొందినటువంటి సంతోషంతో పట్టణంలోకి ప్రవేశించవయ్యా అన్నాడు. దేవాస్తు దృష్ట్వా మహదద్భుతం తత్ యుద్ధం కురూణాం సహ ఫాల్గుణేన జగ్ముర్యథాస్వం భవనం ప్రతీతాః పార్థస్య కర్మాణి విచింతయంతః. అంతవరకు కూడా అర్జునుడు చేసేటువంటి యుద్ధాన్ని చూడడానికి గగనతలం అంతా కూడా ఆ దేవతల యొక్క విమానాలతో నిండిపోయిందిట. ఆ అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి వాళ్ళై, ఆ అర్జునుడు కౌరవీరులతో చేసినటువంటి మహా యుద్ధాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళై ఆ దేవతా సమూహం అంతా కూడా పరమానందం పొందింది. ఆ దేవతలందరూ కూడా అర్జునుడి యొక్క పరాక్రమాన్ని స్మరించుకుంటూ తమ తమ నివాసాలకు వెళ్ళారట. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి సమస్త కౌరవ పలాయనే షట్షష్టితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో సమస్త కౌరవ పలాయనం అనేటువంటి 66వ అధ్యాయం పూర్తయింది. 67వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, తతో విజిత్య సంగ్రామే కురూన్ సవృషభేక్షణ సమానయామాస తదా విరాటస్య ధనం మహత్. ఆ అర్జునుడు ఈ విధంగా యుద్ధంలో ఆ కౌరవులందరినీ కూడా జయించాడయ్యా. జయించి ఆ విరాటరాజు యొక్క గోధనాన్ని అంతటినీ కూడా ఒక్కటి కూడా పోకుండా చాలా చక్కగా తిరిగి తీసుకొచ్చాడు. గతేషు చ ప్రభగ్నేషు ధార్తరాష్ట్రేషు సర్వతః వనాన్నిష్క్రమ్య గహనాత్ బహవః కురు సైనికాః భయాత్ సంత్రస్తమనసః సమాజగ్ముస్తతస్తతః ముక్తకేశాస్త్వదృశ్యంత స్థితాః ప్రాంజలయస్తదా క్షుత్పిపాసా పరిశ్రాంతాః విదేశస్థా విచేతసః. ఆ పరాజితులైనటువంటి కౌరవులు వెళ్ళిన తర్వాత ఎంతోమంది కురు సైనికులు గహనాలైనటువంటి వనాల నుంచి వివిధ ప్రదేశాల నుండి బయటకు వస్తున్నారట. వాళ్ళందరూ కూడా భయంతో కంపించిపోతున్నారు. వాళ్ళ జుట్టు కకావికలైపోయింది, ఆకలి దప్పులతో అలసిపోయారు, చైతన్యం పూర్తిగా తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా చేతులు జోడించి బయటకు వస్తున్నారట. ఊచు ప్రణమ్య సంభ్రాంతాః పార్థ కింకరవామతే ప్రాణానంతర్మనో యాతాన్ ప్రయాచిష్యామహే వయం వయంచార్జున తే దాసాః హ్యనురక్ష్యాహ్యనాయకాః. వాళ్ళందరూ అర్జునుడికి కాళ్ళమే పడ్డారట, నమస్కారం చేశారట. ఓ పార్థ, మీకు ఏ విధంగా మేము సేవ చేయగలమయ్యా? మేమంతం కూడా మా ప్రాణాలన్నీ పోయాయని అనుకున్నాం పూర్తిగాను. కానీ ఏదో ఎక్కడో హృదయాంతరాళాల్లో ఎక్కడో దాగి ఉన్నటువంటి ఈ ప్రాణాలని మేము నిలుపుకున్నాము. ప్రాణరక్షణకి మిమ్మల్ని యాచిస్తున్నాము. మేము నీ దాసులమయ్యా, నీ చేత రక్షింపబడవలసినటువంటి వాళ్ళమన్నారు. అంటే వాళ్ళతో అర్జునుడు అన్నాడు, అనాథాన్ దుఃఖితాన్ దీనాన్ కృశాన్ వృద్ధాన్ పరాజితాన్ న్యస్తశస్త్రాన్ నిరాసాంశ్చ నాహం హన్మి కృతాంజలీన్ స్వస్తి వ్రజతవో భద్రం
నభేతవ్యం కథంచన నాహమార్తాన్ జఘాంసామి భృశం ఆశ్వాసయామి వహ. ఓ సైనికులారా, మీరు విచారపడకండి అయ్యా, నేను ఎవరిని కూడా భయపడేటువంటి వాళ్ళని, అనాథలైనటువంటి వాళ్ళని, దుఃఖంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని, దీనులైనటువంటి వాళ్ళని, కృషించిన వాళ్ళని, వృద్ధులను, పరాజితులను, శస్త్ర పరిత్యాగం చేసినటువంటి వాళ్ళని, నిరాశతో ఉన్నటువంటి వాళ్ళని, నమస్కరించే వాళ్ళని నేను ఎప్పుడూ సంహరించను. ఇది నా ధర్మం. ఇది మీ అందరికీ శుభం కలుగుతుంది, చక్కగా వెళ్ళండి అన్నాడు. మీకు ఏ విధమైన భయం అక్కర్లే. నేను బాధితుల్ని చంపాలనేటువంటి భావన కలిగినటువంటి వాడిని కాదు. మిమ్మల్ని అందరినీ నేను అనునయిస్తున్నాను, మీకు ఏమీ భయం లేదు, వెళ్ళండి అన్నాడు. తస్యతాం అభయాం వాచం శ్రుత్వా యోధాః సమాగతాః ఆయుకీర్తి యశోదాభిః తమాశీర్భిరనందయన్. ఆ అర్జునుడి నుండి ఈ విధంగా అభయాన్ని పొందారు వాళ్ళందరూ కూడా. వెంటనే వాళ్ళు ఆ అర్జునుడికి ఆయుష్, కీర్తి, యశస్సు ఇవన్నీ కలగాలని చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తతోర్జునం నాగమివ ప్రభిన్నం ఉత్సృజ్య శత్రూన్ వినివర్తమానం విరాటరాష్ట్రాభిముఖం ప్రయాంతం నాశక్నువంస్తం కురవోభియాంతం. ఆ అర్జునుడు శత్రువులందరినీ కూడా విడిచిపెట్టి వాళ్ళకి జీవనదానం చేశాడు. దెబ్బతిన్న గజంలా విరాట నగరాభిముఖంగా ప్రయాణిస్తున్నటువంటి అర్జునుడిపై ఆక్రమణం చేయడానికి కౌరవులు ఎవ్వరూ కూడా సాహసించలేకపోయారు. తతస్తన్మేఘమివాపతంతం విద్రావ్య పార్థః కురు సైన్య బృందం మత్స్యస్య పుత్రం ద్విషతాం నిహంత వచో బ్రవీత్ సంపరిరభ్య భూయః. శత్రు వినాశకుడైనటువంటి అర్జునుడు మేఘాల్లా మీద పడుతున్నటువంటి ఆ కురు సైన్య సమూహాన్ని అంతటిని కూడా పారద్రోలాడు. ఆ మత్స్యదేశరాజు అయినటువంటి ఆ విరాటుని పుత్రుడైన ఉత్తరుణ్ణి గాఢంగా కౌగిలించుకునే విధంగా చెప్పాడు. పితుస్సకాశే తవ తాత సర్వే వసంతి పార్థా విదితం తవైవ తాన్ మా ప్రశంసేర్నగరం ప్రవిశ్య భీత ప్రణశ్యేద్ధి సమస్య రాజ. నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళగానే గబగబా నీ తండ్రి దగ్గరే పాండవులందరూ కాలం గడుపుతున్నారు అని ఈ విషయాలన్నీ చెప్పకు. ఈ విషయం నీకు ఒక్కడికే తెలుసు కనుక నువ్వు నగరంలోకి పోయి పాండవులను ప్రశంసించకు. ఎందుకంటే మత్స్యరాజు అయినటువంటి వరాడు భయంతో ప్రాణత్యాగం చేసే ప్రమాదం ఉంది. అయ్యి బాబోయ్, పాండవులు ఇక్కడ ఉన్నారా, వాళ్ళని నేను ఇలా ఉపయోగించుకున్నానా, ఎంత అధర్మం చేశాను నేను అని ఆయన బాధపడి తను ప్రాణత్యాగం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. మయా జితా సాధ్వజినీ కురూణాం మయా చ గావో విజితా ద్విషద్భ్యః పితుస్సకాశం నగరం ప్రవిశ్య త్వమాత్మన కర్మకృతం బ్రవీహి. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పు, ఈ విధంగా చెప్పు, ఈ కురు సైన్యం అంతా నా చేత జయించబడింది నాన్న అని చెప్పు. నేనే ఈ గో సంపదను జయించి తీసుకొచ్చాను, యుద్ధంలో చేసినటువంటి ప్రతి కార్యము నేను సాధించిందే అని చెప్పు అన్నాడు అర్జునుడు. అంటే అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు, యత్తే కృతం కర్మన పారణీయం తత్తే కర్మ కర్తుం మమ నాస్తి శక్తి నత్వాం ప్రవక్ష్యామి పితుస్సకాశే యావన్నమం వక్షసి సవ్యసాచిన్. వెంటనే చెప్పాడు ఉత్తరుడు, సవ్యసాచి, నువ్వు చేసినటువంటి ఈ అద్భుత కార్యం మరొక్కడి వల్ల ఎవడి వల్ల ప్రపంచంలో అసలు కానే కాదు. అందువల్ల ఎవరో నేను చేశాను అంటే ఎలా కుదురుతుంది? అసలు అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఎవరికి ఉంది? నువ్వు చేసినటువంటి పని చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి నాకేం లేదే. అయినా నువ్వు ఆజ్ఞాపించే వరకు నా తండ్రి వద్ద నీకు సంబంధించినటువంటి విషయాన్ని నేను తెలియపరచను అని ఉత్తరుడు తెలియజేశాడు. సశత్రుసేనామవధిత్య జిష్ణు ఆచ్ఛిద్య సర్వం చ ధనం కురుభ్యః
శ్మశానమాగత్య పునశ్చమీం తాం అభ్యేత్య తస్థౌ శరవీక్షితాంగ. మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి ప్రారంభమైందో వీళ్ళ యాత్ర అక్కడికి వచ్చారు. ఆ శ్మశానం దగ్గరికి వచ్చారు, ఆ శమీ వృక్షం దగ్గరికి వచ్చారు. వెంటనే సమస్తమైనటువంటి శత్రుసేనను జయించినటువంటి ఆ సమస్త గోధనాన్ని తిరిగి సంపాదించి పెట్టినటువంటి ఆ దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కలిగి దాచబడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి మళ్ళీ వచ్చారు. వచ్చి ఆ జమ్ము చెట్టు దగ్గర నిలబడ్డారట. ఆ సమయంలో అర్జునుడి యొక్క శరీరం కూడా బాణాల గాయాలతో కకావికలమై ఉన్నది. అనేకమైనటువంటి బాణముల యొక్క దెబ్బలు అర్జునుడికి కూడా పాపం తగిలాయి. తతస్స వహ్ని ప్రతిమో మహాకపి సహైవ భూతైర్ద్యవముత్పపాత తథైవ మాయా విహితా బభూవ ధ్వజంచ సైంహం యుయుజే రథే పునః. ఆ తర్వాత అగ్ని సమాన తేజస్సుడైనటువంటి మహాకపి ధ్వజం మీద ఉన్నాడు. అటువంటి ఆ భూత సమూహంతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆయన. అలాగే మళ్ళీ మాయ చేసినట్టుగా ఉత్తర కుమారుడు యొక్క సింహధ్వజం దాని మీదకి వచ్చేసింది, రథాన్ని చేరింది. విధాయ తచ్చాయుధమాజివర్ధనం కురు ఉత్తమానామిషుధీశ్వరం సదా ప్రాయాత్ సమస్యో నగరం ప్రహృష్ట కిరీటినా సారథినా మహాత్మన. ఆ కురుశ్రేష్ఠుల యొక్క యుద్ధ సామర్థ్యాన్ని పెంచి పోషించేటువంటిది ఆ గాంధీవ ధనస్సు. అటువంటి ఆ గాంధీవాన్ని, అక్షయతూరీణాన్ని, బాణాలను పూర్వంలాగే జమ్ము చెట్టు మీద దాచారు. ఆ ఉత్తరుడు మహాత్ముడైనటువంటి కిరీటి సారథిగా సంతోషంగా నగరంలో ప్రవేశించాడు. మళ్ళీ సారథిగా అర్జునుడు మారాడు. అలాగే ఆ రథిగా ఉత్తర కుమారుడు కూర్చున్నాడు. పార్థస్థు కృత్వా పరమార్యకర్మ నిహత్య శత్రున్ ద్విషతాం నిహంత చకార వేణీం చ తథైవ భూయో జగ్రాహరస్మిన్ పునరుత్తరస్య వివేశు హృష్టో నగరం మహామన బృహన్నలారూపముపేత్య సారథి. మళ్ళీ ఆ పార్థుడు శత్రు సమూహాన్నంతటినీ జయించి అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించినప్పుడు తన యొక్క నిజస్వరూపంతో ఏ విధంగా అయితే యుద్ధం చేశాడో మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి తిరిగి పాతదైనటువంటి బృహన్నల వేషాన్ని ధరించేట. ఆ ఉత్తరుడి యొక్క రథం పగ్గాలను పట్టుకున్నట్ట. ఈ విధంగా సంతోషంగా వాళ్ళిద్దరూ కూడా నగరంలో ప్రవేశించారు. తతో నివృత్తాః కురవః ప్రభగ్నావశమాస్థితా హస్తినాపురముద్దిశ్య సర్వే దీనా యయోస్తదా ఉపసంగమ్య ఫాల్గునో వాక్యమబ్రవీత్. ఈ విధంగా వాళ్ళు కౌరవులు అందరూ కూడా యుద్ధంలో పరాభవం పాలయ్యారు. వాళ్ళు వివసులైనటువంటి వాళ్ళై దీనమైనటువంటి వదనాలతో హస్తినపురం వైపు వెళ్ళారు. అర్జునుడు విరాట్ నగరం వైపు ప్రయాణించాడు. దారిలో ఉత్తరుడితోటి అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. రాజపుత్ర ప్రత్యవేక్ష్య సమానీతాని సర్వసః గోకులాని మహాబాహో వీరగోపాలకై సహ తతో అపరాహ్నే యాస్యామః విరాటనగరం ప్రతి ఆశ్వాస్య పాయయిత్వా చ పరిప్లావ్య చ వాజినః. ఏమయ్యా, ఇప్పటి వరకు యుద్ధం చేసి అలసిపోయాము. అన్ని వైపుల నుండి కూడా గోగణం అంతా కూడా గోపాలకులతో సహా తిరిగి వచ్చింది. కనుక మనం ఏం చేద్దామంటే అపరాహ్న సమయంలో విరాట్ నగరానికి వెళ్దాం. ప్రస్తుతం కాస్త గుర్రాలకి నీళ్లు తాగించి వాటికి సేద తీర్చి అప్పుడు ప్రయాణం చేద్దాము. గచ్చంతు త్వరితాశ్చేమే గోపాల ప్రేషితాస్త్వయా నగరే ప్రియమాఖ్యాతం ఘోషయంతు చ తే జయం. అలాగే గోపాలులు నువ్వు కూడా శీఘ్రంగా నగరంలోకి పంపించి వెళ్ళి ఈ గోపాలను అందరినీ కూడా వాళ్ళు ప్రియమైనటువంటి నీ విజయ వార్తను మొత్తం నగరం అంతా కూడా చాటి చెప్పాలి అని చెప్పాడు. అధోత్తరస్వరమాణ సదూతాన్ ఆజ్ఞాపయత్వచనాత్ ఫాల్గుణస్య ఆచక్షధ్వం విజయం పార్థివస్య భగ్నా పరే విజితాశ్చాపి గావః. వెంటనే ఉత్తరుడు పార్థుడు ఏ విధైతే చెప్పాడో అలాగే చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకా అందువల్ల ఆయన సూచన మేరలకు దూతల్ని శీఘ్రంగా పంపాడు, ఆజ్ఞాపించాడు.
వెళ్ళండి, మహారాజుతో నా విజయగాథ అంతా చెప్పండి, శత్రువులు పారిపోయారని, గోసంపదంతా కూడా విడిచిబడిందని తెలియజేయండి అన్నాడు. ఇత్యేవం తౌ భారతమస్య వీరౌ సమ్మంత్ర్య సంగమ్య తతశ్యమీం తాం అభ్యేత్య భూయో విజయేన తృప్తౌ ఉత్సృష్టమారోపయతాం స్వభాండం. ఈ విధంగా అర్జునుడు ఉత్తరుడు సంప్రదించుకున్నారు. ఆ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చారు. అక్కడ మళ్ళీ వాళ్ళ అలంకారాలన్నీ మళ్ళీ శరీరానికి తగిలించుకున్నారు, మామూలుగా చేసుకున్నారు. అక్కడ ఉండేటువంటి అన్నీ పెట్టారు. తిరిగి కాస్త విశ్రాంతి తీసుకునేటువంటి వాళ్ళై తిరిగి మళ్ళీ ప్రయాణాన్ని సాగించారు. సశత్రుసేనామవిభూయ సర్వాం ఆఛిద్య సర్వం చ ధనం కురుభ్యః వైరాటిరాయాన్నగరం ప్రతీతః బృహన్నలా సారథినా ప్రవీరః. ఈ విధంగా శత్రుసైన్యాన్ని పరాభవించి కౌరవుల నుండి సమస్త గోధనాన్ని కూడా తిరిగి లాగివేసుకుని ఆ విరాట కుమారుడు వీరుడైనటువంటి ఉత్తరుడు బృహన్నల సారథ్యంలో నగరంలో ప్రవేశించాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తరాగమనే సప్తషష్టితమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తరాగమనము అనేటువంటి 67వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.